హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈరోజు 2025 లాస్ట్ డే కాబట్టి ఒక వ్లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ నైట్ 9:30 అవుతుంది. సో ఇంకొక 2-3 అవర్స్లో మనం 2026కి వెల్కమ్ చెప్పబోతున్నాము. సో ఇప్పుడైతే నేను ఈ ఇయర్ మొత్తంలో అసలు ఏం రెజల్యూషన్స్ అనుకున్నాను, ఏం అచీవ్ చేశాము, అసలు ఎన్ని పెండింగ్ ఉన్నాయి. అఫ్కోర్స్ పెండింగ్ ఉన్నవి నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, అది వేరే విషయం. కోర్స్ ఈ ఇయర్ అచీవ్ అయినవి కూడా చాలా ఇయర్స్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యి వచ్చినవి కూడా ఉన్నాయి కొన్ని. సో అవన్నీ ఈరోజు చెప్దాం అనుకుంటున్నా, ఎందుకంటే ఇలా డిస్కస్ చేయడం వల్ల మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం మోటివేషన్ వస్తుందేమో, ఇంకా ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా వాటిని నెక్స్ట్ ఇయర్ ఫుల్ఫిల్ చేద్దాము, అచీవ్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో దానికోసంగా ఈరోజు ఒక వ్లాగ్ చేయాలి. లాస్ట్ డే రోజు, ఇయర్లో లాస్ట్ డే రోజు చేయాలని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యా. అదైతే ఆల్మోస్ట్ నేను యాక్చువల్గా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఒక ఛానల్ స్టార్ట్ చేశాను, కానీ దానికి టైం లేదు, ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను. అది ఆల్మోస్ట్ ఏం చేయలేదు, జస్ట్ క్రియేట్ చేశా. సో అది వదిలేసాను ఇంకా ఆల్మోస్ట్. సో ఇయర్ మళ్ళీ అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ అనుకుంటూ ఉన్నా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, దానికి కొంచెం టైం ఇవ్వాలి, స్టార్ట్ చేయాలి, కొంచెం మంచిగా గ్రో చెయ్యాలి అని చెప్పేసి. సో అది అవ్వలేదు, క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ క్రియేట్ చేద్దాం అనుకున్నా, బట్ లాస్ట్ ఇయర్ కూడా పెండింగ్ అయిపోయింది. కానీ ఇయర్ మాత్రం ఎలా అయినా సరే ఫుల్ఫిల్ చేసేదాన్ని. సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి ఆల్మోస్ట్ యాక్టివ్గా ఉన్నట్లే. ఐ కెన్ కన్సిడర్ ఒక రోజుకి ఒక షార్ట్ అయితే మినిమం అప్లోడ్ చేస్తున్నా అనుకుంటున్నా యావరేజ్గా. కొన్ని డేస్ మిస్ అవ్వచ్చు, కోర్స్ ఎవ్రీడే ఉంటాయి కదా, కొన్ని అటు ఇటు అవుతూ ఉంటాయి. సో ఇదైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది, అలా స్టార్ట్ చేయడం అయితే అయింది. సో నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం ఎక్కువ టైం ఇద్దాము యూట్యూబ్కి అని అనుకుంటున్నా. ఏమైద్దో చూడాలి మరి. సో ఇదైతే ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తుంది. ఈ ఇయర్ అయితే అచీవ్ అయిపోయింది. క్రియేట్ చేయడం మాత్రమే, నథింగ్ ఎల్స్, జస్ట్ క్రియేట్ చేయడం మాత్రమే అచీవ్ అయింది. సో కొంచెం టైం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో అది కూడా కొంచెం అచీవ్ అయింది. సో నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చేస్తే పిల్లలు కూడా కొంచెం గ్రో అవుతారు కాబట్టి నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్టెడ్గా పార్టిసిపేట్ చేస్తారు నేను షార్ట్స్ తీసేటప్పుడు అలాగా. ఇప్పుడు చిన్నోడైతే అసలు వీడియోస్లోకి రావట్లేదు. సో ఓన్లీ లవిన్ మాత్రమే చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా హ్యాపీ అయితే రావట్లేదు. ఆల్మోస్ట్ తనకి ఏంటో చేస్తున్నారు వీళ్ళు అని అర్థమవుతుంది, కానీ మేమేం చేస్తున్నామో తెలియట్లేదు కాబట్టి తనైతే రావట్లేదు. సో అదైతే అచీవ్ అయింది. నెక్స్ట్ ఇయర్ కొంచెం టైం ఇస్తాను. సో అది నెక్స్ట్ ఇయర్ చూడాలి ఎలా చేయగలుగుతాను అసలు అనేసి. సో అదైతే ఫస్ట్ అనమాట. ఒక ఆల్మోస్ట్ 2-3 years నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంతకుముందు ఛానల్ వదిలేసిన దగ్గర నుంచి అనుకుంటున్నాను. సో ఇదైతే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్, ఇదైతే యూట్యూబ్ ఛానల్ కాదు కదా, ఇదైతే ఇంకా చాలా ఇయర్స్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అదేంటి అనుకుంటున్నారా? డ్రైవింగ్. ఆల్మోస్ట్ ఒక చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి అనుకుంటున్నా, అంతకు ముందు నుంచి కూడా అనుకుంటున్నాను, కానీ అప్పుడు చేయలేదు. జస్ట్ డ్రైవ్ చేశాను, అంత సీరియస్గా తీసుకోలేదు. ఆ తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ అనుకుంటూ ఉంటారు, అవి చెప్తుంటాడు అనమాట, నువ్వు చెయ్యి అని. చెయ్యి అంటే మనకు కొంచెం భయం ఉంటుంది. 30+ వచ్చాక అయ్యో డ్రైవింగా చేయగలనా, అసలు ఇన్ని ఇయర్స్ చేయలేదు కదా, ఇప్పుడు చేయగలనా అనే ఒక భయం ఉంటుంది. సో ఆ భయం వల్ల అది ఎవ్రీ ఇయర్ అలా నెట్టుకుంటూ వచ్చేసాను అనమాట. తను చెప్తున్నాడు కానీ నేనేమో ఓకే అలా చెప్పుకుంటూ వచ్చేసాను. కానీ ఈ ఇయర్ మాత్రం స్టార్ట్ చేశా, సేమ్ లైక్ యూట్యూబ్ ఛానల్. దాన్ని కూడా ఇంకా కంప్లీట్ చేయలేదు, కానీ స్టార్ట్ అయితే చేశాను, నేర్చుకున్నాను. సో డ్రైవ్ చేస్తున్నాను. భయం అనేది పోయింది, డ్రైవ్ చేయడానికి భయం అనేది పోయింది. కానీ ఇంకా ఈ రోడ్డు వెహికల్స్ని జడ్జ్ చేయడం అది కొంచెం ఆ ఫియర్ కొంచెం ఉంది. అది చూడాలి ఇంకా ఏమైద్దో పోను. కానీ ఇప్పటికైతే డ్రైవింగ్ అయితే నేర్చుకున్నా, డ్రైవింగ్ లైసెన్స్ అయితే వచ్చేసింది రెండింటికి, 2-wheeler 4-wheelerకి. కానీ డ్రైవ్ చేయడానికి రోడ్లో కొంచెం ఆ ఫియర్ ఉంది. అది కొంచెం స్లోగా టైం పడుతుంది అనుకుంటా. ఎందుకంటే 2-wheeler ఆల్రెడీ వచ్చి డ్రైవ్ చేసే వాళ్ళకైతే 4-wheeler డ్రైవ్ చేయడానికి పెద్ద టైం పట్టదు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకుంటే ఆల్రెడీ రోడ్ మీద డ్రైవ్ చేయడం వాళ్ళకి అలవాటు, ఆ ఫియర్ ఉండదు కాబట్టి వచ్చేస్తుంది 4-wheeler డ్రైవ్ చేసేస్తారు. కానీ నేను ఎట్ ఏ టైం 2 నేర్చుకున్నాను కదా. సో రోడ్ మీదకి వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది. సో అది కొంచెం నెక్స్ట్ ఇయర్
అనుకుంటున్నా, మరి ఏమైద్దో, టైం ఉండాలి ఇక మళ్ళీ. అదొకటి. అదైతే సేమ్ లైక్ యూట్యూబ్ ఛానల్, అది కూడా స్టార్ట్ చేసే ఇయర్ ముహూర్తం పెట్టారు రెండింటికి. సో అదైతే ఆ రెండు అయితే అలా అయ్యాయి. ఇంకా నెక్స్ట్ అంటే ఏముంది, మెయిన్గా ఫిజికల్ యాక్టివిటీ. లాస్ట్ ఇయర్ వరకు చేశాను, లాస్ట్ ఇయర్ వరకు కూడా. ఈ ఇయర్ వాట్ టు డూ అనేది కొంచెం తెలుసుకున్నా, కొంచెం ఎక్స్ట్రా ఒక స్టెప్ తెలుసుకున్నాను అనమాట. ఇదైతే పర్టికులర్గా ఈ ఇయర్ స్టార్ట్ చేసింది కాదు, కానీ ఈ ఇయర్ చాలా నేర్చుకున్నాను యాక్చువల్గా. ఫిజికల్ యాక్టివిటీ అసలు ఏంటి అనేది కొంచెం ఇంట్రెస్ట్, కొంచెం నేర్చుకున్నాను యాక్చువల్గా. సో అది నెక్స్ట్ ఇయర్ కొంచెం ఇంప్లిమెంట్ చేయాలి. ఇయర్ నేర్చుకున్నాను కానీ ఇంప్లిమెంట్ అంతగా చేయలేదు. నెక్స్ట్ ఇయర్ కొంచెం టైం పెట్టి దానికి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. సో అది అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ హెల్దీ ఈటింగ్. అఫ్కోర్స్ జంక్ తింటూ ఉంటాం కానీ అసలు ప్లేటింగ్ ఎలా చేయాలి, అసలు ఏంటి అనేది అది కూడా తెలుసుకున్నాను ఈ ఇయర్. ఇదైతే ఈ ఇయరే తెలుసుకున్నా. లాస్ట్ ఇయర్ వరకు కొంచెం ఏదో నాలెడ్జ్ ఉంది కానీ బట్ ఇట్ వాజ్ నెగ్లిజిబుల్ అనమాట. కానీ ఈ ఇయర్ మాత్రం అసలు ఏం తినాలి, అసలు ఎంత అవసరం మనకి, ఏది అవసరం, ఏది మనం జంక్ తింటున్నాము, ఏది మనకి బాడీకి అవసరం లేకుండా మనకి జస్ట్ మన టంగ్కి అవసరమై తింటున్నాం అనేది కొన్ని సెగ్రిగేట్ చేసుకున్నా, కొన్ని తెలుసుకున్నాను ఈ ఇయర్. ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాను, కొన్ని చేశాను యాక్చువల్గా. ఎందుకంటే ఇంతకుముందు నేను అవకాడో నాకు అస్సలు నచ్చేది కాదు, కానీ తింటున్నా ఇప్పుడు, అది కూడా ఇష్టంగా తింటున్నా. అలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా ఈ ఇయర్ కొంచెం బెటర్. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా హెల్తీగా తినాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవన్నీ అయిపోయాయి. అండ్ ప్రొఫెషనల్గా ప్యారిస్ ట్రిప్, 1 month ప్యారిస్ ట్రిప్ వెళ్ళేసి వచ్చాను కదా. సో అది కూడా ఒక బిగ్ అచీవ్మెంట్ అనమాట. అది రెజల్యూషన్స్లో 2025 రెజల్యూషన్స్ అనుకున్నప్పుడు అదేం లేదు యాక్చువల్గా. ఇట్ హ్యాపెన్స్, అది జరిగిందనమాట అలాగా. సో అది కూడా ఒక బిగ్ అచీవ్మెంట్. ఆల్మోస్ట్ 1 month ప్యారిస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను వర్క్తో పాటు. అండ్ ఇంకొక 2 countries కూడా ఎక్స్ప్లోర్ చేశాను, నెదర్లాండ్స్ అండ్ బెల్జియం. సో ఇట్ వాజ్ అన్ అచీవ్మెంట్ అనమాట ఈ ఇయర్ నా కెరియర్లో. అండ్ సో ఇప్పటికైతే ఇవన్నీ అయిపోయాయి. అండ్ ఫ్యామిలీకి వచ్చేస్తే లవీని ఈ ఇయర్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వరకు ప్రీ స్కూల్కి వెళ్తుంది. సో ఈ ఇయర్ మేము తనని హయ్యర్ స్కూల్ ఉంటుంది కదా, అంటే 1st grade నుంచి ఏ స్కూల్కి జాయిన్ చేస్తామో దానికి ఈ ఇయరే అడ్మిషన్ తీసుకున్నాము. తను ఇయర్ KG2, బట్ ఇయర్ నుంచి తనని ఆ స్కూల్కి అయితే అలవాటు చేసాం. అఫ్కోర్స్ కొంచెం ట్రాన్సిషన్ పీరియడ్ అన్నీ ఉంటాయి కదా, కొంచెం ఉంటుంది. తనని స్కూల్ చేంజ్ చేస్తున్నాం అనగానే అది చేయగలమా లేదా అనేసి అది కూడా అయిపోయింది. సో అది కూడా తన ట్రాన్సిషన్ పీరియడ్ అంతా అయిపోయింది, బాగానే సెటిల్ అయిపోయింది. ఇంకపోతే మా చిన్నోడు హ్యాపీగాడు ఈ ఇయర్ ఫస్ట్ టైం స్కూల్కి పంపించామన్నమాట. November 1st నుంచి స్టార్ట్ చేసాము. సో November 1st, 2nd సాటర్డే సండే, సో 3rd నుంచి పంపించామన్నమాట. సో ఇంకా ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాడు, బట్ ఆల్మోస్ట్ సెటిల్ అయినట్లే. కొంచెం టైం పడుతుంది. ఎంతైనా బాయ్స్కి కొంచెం టైం పడుతుంది అనిపిస్తుంది నాకు. గర్ల్స్ అయితే ఈజీగా సెటిల్ అయిపోతారు ఎక్కడ ట్రాన్సిషన్ అయినా కూడా, కానీ బాయ్స్ కొంచెం టైం పడుతుంది. ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయాడు, బట్ స్టిల్ కొన్ని రోజులు అడుగుతాడనమాట, స్కూల్ వద్దు ఇంటికి వెళ్ళిపోదాము, స్కూల్కి వద్దు ఇంటికి వెళ్ళిపోదామని. ఆల్మోస్ట్ స్కూల్ గేట్ దగ్గరికి వెళ్ళాక అడుగుతాడు, స్కూల్ వద్దు ఇంటికి వెళ్ళిపోదాం, స్కూల్ వద్దు ఇంటికి వెళ్ళిపోదామని. ఇంకా కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే చిన్నాడు కదా. కొంచెం ఫ్రెండ్స్ అది రావాలి, కొంచెం ఫ్రెండ్స్ అలవాటు అయ్యి ఫ్రెండ్స్ కోసం స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ నేర్చుకుంటే అప్పుడు నేను స్కూల్కి వెళ్ళాలని అడుగుతాడు. సో ఆ డేస్ కోసం వెయిటింగ్ అనమాట. ఇప్పుడు కూడా అరుస్తున్నాడు బయట, నేను వీడియో చేస్తున్నాను నన్ను లోపలికి రానియట్లేదు అనేసి అరుస్తున్నాడు. ఇంక వెళ్ళి నేను వీడియో క్లోజ్ చేసేసి ఇంక వెళ్ళి తీసుకోవాలి హ్యాపీని. ఇంకా ఇవైతే అయ్యాయి. ఇంకా పోతే ఇవి 2 లవికి హ్యాపీకి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రవి, తిను కూడా చాలా సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో ఆల్మోస్ట్ 3 సర్టిఫికేషన్స్ చేశాడు గూగుల్ ప్రొఫెషనల్వి. క్లౌడ్ ఆర్కిటెక్ట్, AI లీడర్ సంథింగ్, ఇవన్నీ ఒక గూగుల్ సర్టిఫికేషన్స్ అయితే ఒక 3 సర్టిఫికేషన్స్ చేశాడు. బిగ్ అచీవ్మెంట్స్ అనుకోవాలి. అది కూడా హాఫ్ ఆఫ్ ద ఇయర్ నుంచి స్టార్ట్ చేశాడు. దానిలో మళ్ళీ 1 month నేను ఇక్కడ లేను, తనే చూసుకున్నాడు లవిన్. 1 month చూసుకుంటూ మళ్ళీ 3 సర్టిఫికేషన్స్ చేశాడు. ఇట్ వాజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అనమాట. నెక్స్ట్ ఇయర్ ఇంకా హైస్కి వెళ్ళాలని చెప్పి మీరు కూడా బ్లెస్ చేయండి. అండ్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ కూడా 2026 మంచిగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.